అయ్యయ్యో ఏంటండి మొత్తం మీరే పితికేసుకుంటున్నారు. దీన్ని కొంచెం తాగనివచ్చు కదండి. పాపమండి. పాపమా ఏంట్రో అది పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాం రా. మనం పాపం అయిపోవడం ఏంటండి? మరి కాదేంటి? పొద్దున్నే కాఫీ తాగాలి, దానికి పాలు కావాలా? అన్నం ముందు కూర్చున్నాక ఆవకాయలోకి నెయ్యి కావాలి, దానికి పాలు కావాలా? ఎన్ని కూరలు తిన్నా శివరాఖరికి పెరుగు కావాలి, దానికి పాలు కావాలా? ఎండన పడి వస్తే దావతికి మజ్జిగ కావాలి, దానికి పాలు కావాలా? పండక్కి పాలు కావాలి, పెళ్లికి పాలు కావాలి, శోభనానికి పాలు కావాలి, బిడ్డ పుడితే పాలు కావాలి. అంతెందుకురా, రోజు గుళ్ళో రాములోరికి చేసే అభిషేకానికి కూడా పాలు కావాలి. ఏంట్రా పొద్దుటే నా కొంప మీద పడ్డారే? ఆ బెమ్మాన కూడా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు. తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసేస్తుంది. మనం జాలి పడాల్సింది, బాధపడాల్సింది బెమ్మనగడి గురించి కాదు, మరి? మన గురించి గెలిచిన ఎమ్మెల్యే గురించి.